హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆహోహ రెసిపీస్. నేను మీ పరిమళ. ముందుగా మీ అందరికీ శ్రీ ప్లవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ ప్లవనామ సంవత్సరం మీ అందరికీ మంచి జరగాలని, చాలా ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ రోజు నేను మీకు సాంప్రదాయ ఉగాది పచ్చడి ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తున్నాను. ఉగాది పచ్చడి అంటే షడ్రుచుల సమ్మేళనం. అంటే తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు. పులుపు కోసం చింతపండు, తీపి కోసం బెల్లం, వగర కోసం ఇలాంటి చిన్న లేత మామిడికాయలు. ఇవి అందుబాటులో లేకపోతే ఇలాంటి పెద్ద మామిడికాయలు ఉపయోగించుకోండి. ఉప్పదనం కోసం ఉప్పు, చేదు కోసం వేప పువ్వు, వేప పువ్వు కోసం ఇలా పువ్వులున్న కొమ్మల్ని విడదీసుకోండి. ఇలా ఒక్కొక్క పువ్వుని విడదీయండి. ఇలా 1 టేబుల్ స్పూన్ పువ్వుల దాకా విడదీసుకోండి. ఉగాది పచ్చడిలో తప్పనిసరిగా చెరుకును కూడా ఉపయోగించాలి. చెరుకు పై తొక్క ఇలా తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కారం కోసం పచ్చిమిర్చి. పచ్చడిలో తప్పనిసరిగా అరటిపళ్ళను కూడా ఉపయోగించాలి. ఇలా బాగా పండిన అరటిపళ్ళు అయితే చాలా బాగుంటాయి. అరటిపళ్ళని వేయడం వల్ల పచ్చడికి మంచి రుచి, చిక్కదనం వస్తాయి. ముందుగా నిమ్మకాయ చింతపండుని తీసుకుని గోరువెచ్చని నీళ్లలో నానబెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో బాగా పండిన అరటిపళ్ళని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఒక గరిటెతో కానీ మ్యాషర్తో కానీ ఇలా మరీ మెత్తగా కాకుండా మ్యాష్ చేసుకోండి. ఇప్పుడు చింతపండు ఎంతైతే తీసుకున్నామో దానికి డబల్ క్వాంటిటీలో బెల్లాన్ని తీసుకుని మెత్తగా చేసుకుని వేసుకోండి. చిన్న పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. 1/2 టీ స్పూన్ ఉప్పు, కొన్ని లేత మామిడికాయ ముక్కలు, చిన్నగా కట్ చేసిన చెరుకు ముక్కలు, 1 టేబుల్ స్పూన్ దాకా వేప పువ్వు వేసుకుని నానబెట్టిన చింతపండులోంచి 4-5 సార్లు కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఇలా చింతపండు రసాన్ని తీసుకోండి. 4-5 సార్లు కొద్దిగా నీళ్లు పోసుకుంటూ 350 ml దాకా చింతపండు రసాన్ని తీసుకోండి. ఇదే చింతపండులో 4-5 సార్లు నీళ్లు పోసుకుని తీసుకోవడం వలన చింతపండు రసం పలచబడి ఉగాది పచ్చడికి పులుపు సరిగ్గా సరిపోతుంది. చింతపండు రసాన్ని ఫిల్టర్ చేసి తీసుకుంటే చింతపండులో తుక్కులు ఏమైనా ఉంటే ఇలా స్ట్రైనర్లోకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చేతితో బాగా కలుపుకోండి. బెల్లం కరిగే వరకు ఇలా కలుపుకోండి. ఇలా చేతితో కలుపుకుంటేనే మనం వేసుకున్న షడ్రుచులు బాగా కలుస్తాయి. మనం తినేటప్పుడు 6 రుచులు తెలుస్తాయి. నేను చెప్పిన విధంగా ఈసారి ఉగాది పచ్చడి చేసుకుని దేవుడికి నైవేద్యంగా సమర్పించి మీరు స్వీకరించండి. చూశారు కదా, సాంప్రదాయ ఉగాది పచ్చడిని ఎంత సులువుగా చేసుకున్నామో. ఇదే కాకుండా ఈ విధంగా చేసుకుంటే ఉగాది పచ్చడి ఎంతో రుచిగా ఉంటుంది. తగిన మోతాదులు తీసుకుంటే ఎంతో ఆరోగ్యం కూడా. మీరు కూడా నేను చెప్పిన విధంగా ఉగాది పచ్చడిని తయారు చేసుకుని ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో తెలియజేయండి. మీరు మా ఆహోహ రెసిపీస్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ మాకు అందించండి. మరొక్కసారి మీ అందరికీ ప్లవనామ సంవత్సర శుభాకాంక్షలు.